హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనము తీసుకునే ఆహారము మనకు ఎంతో ముఖ్యమండి. ఎంతో మనీ ఉన్నదని అది హోటల్ నుంచి తెప్పించుకొని తినడము, చేసుకోవడం చేతగా అయితే లేదనడము, ఇదంతా అది ఆరోగ్యానికి హానికరమే అండి. అందుకొరకని ఈరోజు మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు, నేను బాస్మతి వాడను, మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు బిర్యానీకి వాళ్ళు కావాలంటే తెప్పించిన బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ ఉండే ఈరోజు మా సార్కు నాకు పెట్టినా అండి. టమాటా కర్రీ చేసిన, క్యారెట్ కర్రీ చేసిన. టమాటా నేను తిననండి, కానీ నేను తినకున్నా ఆమె తినేవాళ్ళకి పెట్టాలి. నేను తినను కాబట్టి టమాటాను నేను యూజ్ చేసుకోను. ఒక టమాటా గోబీ పాలకూర ఇట్లాంటివి నేను తిననండి. అయితే అందుకొరకని నేను క్యారెట్ కర్రీ చేసుకున్నానండి. మళ్ళీ మాకు కొంచెం కారం మసాలాకి కావాలి, కొంచెం చప్పగా నాకు కావాలి. అసలు అదండి పరిస్థితి మాది. అయితే ఇందులో క్యాప్సికము ఒక క్యారెట్ వేసి, కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, ఒక చెంచాడంత నెయ్యి, ఒక చెంచా నూనె వేసి నేను చేసుకున్నా. మా సారు స్నానం చేసి కొంచెం తయారవుతున్నారండి, కొంచెం తినడానికి కూడా అయినా నీట్గా కూర్చుంటారు. నేనైతే గబగబా స్నానం చేసి కూడా తినేస్తాను. కానీ అవి అయితే ఇప్పుడు ప్లేట్లు పెట్టిన, ఇక్కడ అన్నీ సమకూర్చిన. దీంతో పాటు మీకు ఒక 2 విషయాలు ఇంకా నేను చెప్పదలుచుకున్నానండి. ఫ్యామిలీ విషయాలు మనం మాట్లాడుకుంటే మంచిదండి. ఫ్యామిలీ విషయాలు మనము పిల్లల గురించి చెప్పుకుంటే మంచిది, చాలా మంచిది. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల గురించి మనం చెప్పుకోవాలి, పెంచుకోవాలి, అట్లనే చెప్పుకోవాలి. అట్లనే ఒకటి ఏంటంటే, నేనైతే 100%గా నేను నా పిల్లలు పెంచుకోవడంలో నేను పాసే అయినా. 100కి 110 మార్కులు వేసుకొని పాస్ అయినా అండి. ఈ రోజులల్లో పిల్లలు పేరెంట్స్ తిన్నారా అని అడగరు, తిన్నారా మరి బాగున్నారా అని ఫోన్ చేయడానికి కూడా వాళ్ళకి వీలు ఉండదు. ఫ్రెండ్స్కి చాలా వరకు కూడా గంటలు ఫోన్ చేసి మాట్లాడుకునే వంటి సమయం వాళ్ళకి దొరుకుతుంది, కానీ పేరెంట్స్కి ఫోన్ చేయడానికి వాళ్ళకి సమయం దొరకదు. అందుకొరకని ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను నా పిల్లలు ఎట్లా అంటే, రోజొక్కసారన్నా ఫోన్ చేయండి ఉండరు. వాళ్ళు రోజొక్కసారన్నా ఫోన్ చేసి అమ్మ తిన్నావా, బాగున్నావా అని అడుగుతారండి. అమ్మాయిలు ఇంకోటి, బిడ్డలు అడగడం పెద్ద గొప్ప కాదండి. వాళ్ళకి ఏదో చేసి చిన్నప్పటి నుంచి ఓ ముద్ద తినిపించిన కాబట్టి వాళ్ళు అది ఎప్పుడన్నా వాళ్ళకు గుర్తొస్తుంది పిల్లలకు. కానీ కోడళ్ళకు గుర్తొచ్చడు అంటే గొప్పతనం అండి. బిడ్డలు నా కొడుకులు అయితే వాళ్ళు నా చేత తిన్నారు కాబట్టి వాళ్ళు అడగాల్సిందే. వాళ్ళు అడగకుంటే కూడా ఏంద్రా నన్ను మర్చిపోయినావా అని నేను అడగాల్సిందే. కానీ అలా కాదు, నా కోడళ్ళు కూడా బంగారం. నేను 3 బిడ్డల్ని బయటకి ఇచ్చిన, 2 కోడళ్ళని నేను ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా. కానీ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ జాబ్లతోని వాళ్ళు ఎక్కడో ఉన్నా రోజు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఈరోజు పొద్దున్నే మా చిన్నక్క ఫోన్ చేసింది. చిన్నక్క అంటే నేను నా కోడలను చిన్నక్క అంట. మా ప్రియాంక, మా చిన్న కొడుకు భార్య ఫోన్ చేసి, అత్తమ్మ తిన్నారా, ఎట్లుంది ఆరోగ్యం అని అడిగింది. ఇంకోటి అంతకు మించిన ఇంకా వాళ్ళు నాకు ఏమి ఇవ్వాలండి, నాకు ఏమి చూడ అవసరం లేదు నాకు. అయితే నా పెద్ద కోడలు కూడా ఇంతకుముందు ఫోన్ చేసింది, అమ్మాయి కూడా ఫోన్ చేసి, ఇక చిన్న కోడలు అంటే వాళ్ళ బాబు ఓంగా అత్తమ్మతో మాట్లాడుతా అన్నాడట. వాడు నానమ్మ అన్నాడు, అత్తమ్మ అంటాడు అని మీకు చెప్పిన కదండి. అయితే అందుకొరకని కొడుకు మాట్లాడిన తర్వాత తల్లి మాట్లాడింది. రోజు ఒకసారి మాట్లాడుతుంది ఆమె కూడా.
అయితే నా పెద్ద కోడలు కూడా ఫోన్ చేసింది. ఫోన్ చేసి అత్తమ్మ ఏం చేస్తున్నారు అత్తమ్మ తిన్నారా అని అడిగింది. నిన్న ఫోన్ చేయలేదు ఒకరోజు, అయితే దానికి ఇక అడిగింది ఈరోజు ఫోన్ చేసి, అత్తమ్మ నిన్న వీలు కాలేదు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఏదో చెప్తే, సరే బిడ్డ ఏమవుతుందిరా, నేను కూడా అంత అలసిపోయినట్టు అయింది ఊరికి వెళ్ళొచ్చి, అందుకే ఊరికి వెళ్ళినంటి మంచిర్యాల చిన్న బాబు దగ్గరికి, అందుకొరకని నాకు కూడా వీలు కాలే బిడ్డ అని చెప్పిన. అయితే గింతసేపు తినవా అని కోప్పడ్డది నన్ను. అది ఇంకా ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కదా అండి. అసలు ఇవి రోజులల్లో కన్న తల్లిదండ్రినే పట్టించుకున్న రోజులలో నా కోడళ్ళు అయితే జెమ్స్ అండి. వాళ్ళిద్దరు కూడా నాకు అమ్మ తిన్నవా అత్తమ్మ తిన్నవా అని అడగడం అయితే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అరే పిల్లలు నాకేం ఇవ్వకున్నా సరే రా, మీరు మంచిగా ఇట్లనే ఆరోగ్యంగా ఉండి మనమంతా కలిసి ఉంటే ఉమ్మడి మనకు కలిసి ఉంటే కలదుసుకం అని అంటారు కదా, మనకు అదే బలం బిడ్డ. మీరు అట్లనే ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుని కోరుకుంటూ, మీరు కూడా మా అత్తమ్మ మంచిగా ఉండాలి అని మీరు తినమని అడుగుతున్నారైతే నాకు అది ఫుల్ హ్యాపీరా. మీరు అడుగుతుంటేనే అయితే అబ్బా నా పిల్లలు నాకు దూరం ఉన్నా కానీ గుర్తు చేస్తున్నారు అని, అబ్బా తినలేదా గింతసేపు అయింది, తినబుద్ధి అయితే లేదంటే పెరుగన్నం అన్న తిను, పాలన్న పోసుకొని తిను అంటారండి నాకు పిల్లలు. అయితే ఈరోజు నాకు ఎందుకో చెప్పాలనిపించిందండి. ఇంకోటి పిల్లల్ని కూడా వాళ్ళు మంచి వాళ్ళైతే ఒక పెద్ద మనిషి అన్నదండి, ఒకరోజు ఒక పెద్ద మనిషి అన్నది, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి పిల్లలు నువ్వు ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అన్నది. వాళ్ళు మంచోళ్ళు ఎట్లా అవుతారండి మనం చెప్పండి. వాళ్ళ పిల్లలకు మనం మంచి చెప్తేనే మంచి అవుతుంది కదా అండి. నేనే మంచిగా పెంచుకున్నా అని నేనైతే గర్వంగా చెప్పుకుంటా. వాళ్ళు మంచిగా నేను చెప్పినట్టు విన్నారు కాబట్టి, ఏ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అంటే పిల్లలతో కూడా కొంతమంది వాళ్ళు చెప్తే వాళ్ళతో చెడిపోయారు వీళ్ళతో చెడిపోయారు అంటారు. అయితే వాళ్ళతో వీళ్ళతో ఎవ్వరితోనే చెడిపోరు. వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా అంటే ఒక మైదాపిండి ముద్ద అండి, ఒక ముద్దలాగా మనకు వాళ్ళని ఏ బొమ్మన్నా తయారు చేసుకోవచ్చు మనం. నేనైతే మంచి మానవత్వం గల పిల్లలుగా నా 5 పిల్లగాళ్ళను నేను మానవత్వం గల పిల్లలుగానే నేను మలుచుకున్నా అని నేనైతే 100% నేను సంతోషపడుతున్నా. నా పిల్లలు ఎప్పటికి కూడా ఇట్లనే సంతోషంగా ఉండాలి. మాకేమి ఇచ్చుడొద్దు, మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడి బాగున్నారా అంటే మాకు అదే చాలు. ఇంకోటి మీరు మారుతారని నేను అనట్లేదు, అయితే అందరికీ చెప్తున్నా, నా పిల్లల్లాగానే మీ పిల్లలందరినీ కూడా వాళ్ళు పలకరించకుండా కానీ మీరన్నా పలకరించి మీరు కూడా దూరం చేసుకోకండి. ప్రతి ఇంట్లో కూడా ఏదన్నా కూడా చిన్నగా ఏదన్నా జరిగినా కానీ దాన్ని పెద్ద భూతందంలో పెట్టి ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు అని పంచాయతీల దాకా పోకండి. ఏదైనా కానీ మన పిల్లలు మనకు ముఖ్యమండి. పిల్లల్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లల్ని ఖరాబ్ చేసుకోవద్దు. వాళ్ళ దగ్గర కూడా అమ్మతనం ఉంటుంది పిల్లల దగ్గర. అందరూ ప్రతి వాళ్ళ దగ్గర కూడా అత్తమ్మలను మంచిగా చూసుకోవాలి, అత్తగారిని మంచిగా చూసుకోవాలని కాదు, అమ్మ వాళ్ళని కూడా బాగా చూసుకోండి, అత్తమ్మలను బాగానే చూసుకోండి. మీరు మంచి పిల్లలుగా అందరికీ మంచి పేరు రావాలి, ఫలానా ఇంట్లో పిల్లలు ఇట్లా అని రావాలి. అందుకొరకని మీరందరూ కూడా అట్లనే పెంచుకోండి, అట్లనే మంచిగా కలిసి ఉండండి. ఐకమత్యం మహాబలం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది. సరేనా అండి? నా పిల్లలైతే నా నిగిలిమ నా ప్రియాంక మీ ఇద్దరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు నడిచే తోవలనే మీరు నడవండి. ఎంతోమంది ఏదో తోవలో నడుస్తారు, వాళ్ళు ముళ్ళల్లో నడిస్తే మనం ముళ్ళల్లో నడవం కదా అండి, నడవం కదా బిడ్డ. అందుకొరకని మనము ఏదన్నా ముళ్ళు ఎదురైనా కానీ దాన్ని పక్కకు దొబ్బకుండా నడవాలి. మన ఇంటి పరిస్థితుల్లో మనం మంచిగా ఉండాలి బిడ్డ. నేను చెప్పేది అదే. ఉంటానండి మరి. వీడమాల బాగా ఇప్పటికే 9 నిమిషాలు అయింది. బాయ్. అయ్యో చెప్పిన కానీ నేను మరి నా వీడియోకైతే మరి లైక్ చేయండి, మరి మీరు లైక్ చేయండి. మరి నేను కొంచెం సంతోషపడాలంటే మీరు అందరు లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. బాయ్ అండి. సబ్స్క్రైబర్ కాని వాళ్ళు కండి. బాయ్.